నిరుపేద రైతుల అవసరాన్ని అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దందాలకు తెరతీశారు కొందరు మధ్యవర్తులు. రైతులు బ్యాంకుల నుంచి గతంలో తీసుకున్న రుణం మాఫీ కాక బ్యాంకుల చుట్టూ తిరిగిన పనులు జరగకపోవడంతో ఖరీఫ్లో పెట్టుబడికి పైసలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. అది అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు రైతులకు లోన్ ఇప్పిస్తామంటూ బురిడి కొట్టించి వేల రూపాయలను స్వాహా చేస్తున్నారు. లక్షకు 20,000 రూపాయల కమిషన్ తీసుకుని లోన్ ఇప్పిస్తామని రైతుల నుంచి కాజేస్తున్నారు. ఈ కొత్త తరహా మోసాన్ని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి 2 లక్షల లోపు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రభుత్వం చేసిన రుణమాఫీ కొందరికి పరిమితమైంది. గత కొన్నేళ్లుగా తీసుకున్నటువంటి రుణాలు బ్యాంకుల్లో పెండింగ్లోనే ఉన్నాయి. గత సంవత్సరంలో సరైన పంటలు పండకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులకు పెట్టుబడి కోసం బ్యాంకుల్లో కొత్త అప్పులు మంజూరు కావడం లేదు. జిల్లాలోని వివిధ మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా చూసుకుని మోసగాలు బ్యాంకర్లను మచ్చిక చేసుకుని కొత్త రకం మోసానికి పాల్పడ్డారు. రైతులు తీసుకున్నటువంటి రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు మధ్యవర్తులు రుణాలు రెన్యువల్స్ పేరుతో నయా మోసానికి పాల్పడుతున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని ₹1,00,000 రుణాలు మంజూరు చేస్తూ 20,000 రూపాయల కమిషన్ను మధ్యవర్తులు కాజేస్తున్నారు. ఇలా గత కొన్నేళ్లుగా రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. ఈ రోజు నుండి మనకి ఉతునూరు, నారనూరు, గాదిగూడ మరియు ఇక్కడ భీంపూర్ సైడ్ నుండి కొన్ని పిటిషన్స్ చాలా వస్తున్నాయి. దట్ ఇన్నోసెంట్ ఫార్మర్స్కి, ఆదివాసీస్కి మెయిన్గా కొంతమంది బ్రోకర్ లాగా అయి బ్యాంక్స్ ముందు కూర్చొని వాళ్ళకి రెన్యువల్ కోసం లేకపోతే బ్యాంక్ లోన్ ఇవ్వడానికి వాళ్ళ ఇది డబ్బులు వసూలు చేస్తున్నారు. దానికి మనం ఒక స్పెషల్గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎవరెవరిది చేస్తున్నారో ఎక్కడెక్కడ వాళ్ళ అడ్డా ఉంటుంది అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి మన దాదాపు ఆల్మోస్ట్ 20 టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతి టీంలో ఒక ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఏర్పాటు చేసి వాళ్ళ ఫార్మర్ లాగా డ్రెస్లో కోవర్ట్ ఆపరేషన్ చేసి వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అక్కడ నుండి వాళ్ళ దగ్గర నుండి మన కొన్ని డాక్యుమెంట్స్, పట్టా పాస్బుక్ ఉండొచ్చు, లేకపోతే కొన్ని జిరాక్స్ డాక్యుమెంట్స్ వేరే వాళ్ళ నుండి దొరికినాయి. మళ్ళీ వాళ్ళు అడిగితే వాళ్ళు మొత్తం ఎట్లా చేస్తున్నారు ఇది అన్నీ అన్నారు. అది కాకుండా రీసెంట్గా ఎవరెవరికి హెల్ప్ చేశారు అది అన్నారు. వీళ్ళ ఏమో ఏంటి అంటే ఆ బ్యాంక్లో అక్కడ లోపల పోయి వీళ్ళ నుండి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి వీళ్ళ రిన్యూ చేసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది ఆ మొత్తం వీళ్ళు తీసుకోవడం, 50% లగ్భగ్ దానిలో తీసుకోవడం వాళ్ళ ఇది చేశారు. దానిలో ఫార్మర్కి ఏమంత ఎక్కువ బెనిఫిట్ రాదు, బట్ ఫార్మర్కి లాసే అవుతుంది. ఎందుకంటే ఏమైనా కొత్త లోన్ అప్రూవ్ అయింది దానిలో ఆల్మోస్ట్ 10 to 15% వీళ్ళు తీసుకుంటున్నారు. మళ్ళీ దాని తర్వాత గవర్నమెంట్కి కూడా మళ్ళీ లాస్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ టైం రెన్యువల్ వల్ల నెక్స్ట్ గవర్నమెంట్కి లాస్ అవుతుంది. సో దానికి దృష్టిలో పెట్టుకొని మనం కేసెస్ నమోదు చేసాం. దాదాపు 11 or 12 కేసెస్ నమోదైన జిల్లాలో నిన్న. అండ్ 34 to 35 మనం ఇట్లయినా ఫ్రాడ్ చేసిన వాళ్ళకి పట్టుకున్నాము. ఈ కోర్టు నుండి పర్మిషన్ తీసుకొని వీళ్ళకి రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. ఇక కమిషన్లతో విసిగిపోయిన కొంతమంది బాధిత రైతులు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్పీ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి నయా మోసాన్ని తెరదించడానికి నయా ప్లాన్ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 9 మండలాల్లో పోలీసులు 16 బృందాలుగా ఏర్పడి రైతుల వేషంలో బ్యాంకులపై దాడులు నిర్వహించగా 34 మంది మోసగాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిపై పోలీసులు చీటింగ్ కేసులు నమోదు చేశారు. ఇకపై ఎవరైనా కమిషన్ల పేరుతో రైతులను మోసగిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. బ్యాంకు మేనేజర్స్ పేపర్ అడ్జస్ట్మెంట్ చేసి ఆ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు వీళ్ళు రైతు ఆ రుణం కట్టినట్టు ఆ రుణాన్ని మళ్ళీ ఇంకా ఒక 50,000 పెంచి దాని నుంచి రైతుకు 20,000-30,000 ఇచ్చి దాంట్లో కమిషన్ తీసుకునేటువంటి దళారులు ఈ బ్యాంకుల చుట్టూ చేరిన్లు. నిన్న ఎస్పీ గారు చాలా మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎస్పీ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అందుకొరకని భవిష్యత్తులో ఇప్పుడు ఇది పెట్టగానే అయిపోయే కార్యక్రమం కాదు. అందుకంటే వాళ్ళకి అలవాటు ఉన్నది బ్యాంకు అధికారులకు, ఆ దళారులకు. వాస్తవంగా బ్యాంకు అధికారులను మేనేజర్లను కూడా పట్టుకొని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తే భవిష్యత్తులో జరగకుండా ఉంటుందని చెప్పి మేము అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకనంటే రైతుల యొక్క వీక్నెస్ని తీసుకొని 2 లక్షలు ఉంటే మేము 3 లక్షల వరకు ఇస్తామని చెప్పి ఆ రకంగా 2 లక్షలు కట్టేసి 3 లక్షలు తీసుకుని దాంట్లో 20,000, 30,000
రైతుల దగ్గర తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో జరగకున్నది కూడా గతంలో చాలా సార్లు మేము అధికారులకు తెలియజేసినాం, అయినా కూడా పట్టించుకోకుండా దాని మీద ధర్నా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అయినా అధికారులు పట్టించుకోకుండా అది విచ్చలవిడిగా ఈరోజు అన్ని బ్యాంకులకు విస్తరించడం జరిగింది.